ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్గా మారిన న్యూస్ బెట్టింగ్ యాప్స్ని అరకట్టాలి అంటూ సజ్జనార్ చేస్తున్న పోరాటం. అదే కాకుండా అనేక మంది విక్టిమ్స్ అందరూ బాధితులు బయటకు వస్తున్నారు, సోషల్ యాక్టివిస్టులు కంప్లైంట్ చేస్తున్నారు. తాజాగా మియాపూర్లో కూడా 25 మంది పేర్లతో కేసు నమోదైంది. ఎవరైతే బెట్టింగ్ యాప్స్ని ప్రోత్సహిస్తున్న యాక్ట్రెస్ మరియు యాక్టర్స్ వీళ్ళందరి మీద కూడా ఎఫ్ఐఆర్ నమోదయ్యింది. పనీంద్ర శర్మ అనే ఒక వ్యక్తి, నేను మోసపోయాను బెట్టింగ్ యాప్స్లో, వీళ్ళందరూ ఇల్లీగల్ బెట్టింగ్ యాప్స్ని లీగల్ ఆర్ ఇల్లీగల్ పూర్తిగా డైరెక్ట్ ఆర్ ఇండైరెక్ట్ అయితే బెట్టింగ్ యాప్స్ని ప్రోత్సహిస్తున్నారు అంటూ రానా దగ్గుపాటి, మంచు లక్ష్మి, ప్రకాష్ రాజ్, సిరి హనుమంతు, దాని తర్వాత అనేక మంది పేర్లు వరుసగా చూసుకుంటే పలువురు పేర్లు అయితే నమోదైనాయి. చాలా క్లారిటీగా వాళ్ళు ఎక్కడెక్కడ బెట్టింగ్స్ చేశారో, ఏ యాప్స్ ఏ వెబ్సైట్స్ యూస్ చేశారో, దేని క్లిక్ చేయమని చెప్పారో ఇవంతా కూడా క్లియర్గా ఉన్నాయి. ప్రధానంగా రానా దగ్గుపాటి, ప్రకాష్ రాజ్, విజయ్ దేవరకొండ, మంచు లక్ష్మి, యాక్ట్రెస్ అనిత, నిధి అగ్రవాల్, అనన్య, సిరి హనుమంతు, యాంకర్ శ్రీముఖి వీళ్ళందరి పేర్లు కూడా క్లారిటీగా నమోదైన పరిస్థితి కనిపిస్తుంది. పద్దు, పద్మావతి, ఇమ్రాన్ ఖాన్, విష్ణుప్రియ మీద డబుల్గా మళ్ళీ ఒకసారి ఇంకో ఎఫ్ఐఆర్ నమోదయ్యింది. హర్ష సాయి, బయసని యాదవ్, శ్యామల, టేస్టీ తేజ, రీతు చౌదరి, నేహా, నైని పావని, అమృత చౌదరి, శోభా శెట్టి, వసంత్ కృష్ణ, వర్షిని వీళ్ళందరి పేర్లు కూడా ఒకసారి మనం క్లియర్గా కూడా చూడొచ్చు. అనేక జంగల్ రమ్మి అంటూ A23గా విజయ్ దేవరకొండ ఉన్నాడు. ఆ తర్వాత VL బుక్, ఓకే వెన్, జై 365.com, జెట్ఎక్స్, పరిమ్యాచ్, ఇవన్నీ పరిమ్యాచ్, మల్టిపుల్ యాప్స్, ఆంధ్ర 65 ఇటువంటి మల్టిపుల్ యాప్స్ని ప్రమోట్ చేసిన వీళ్ళకి ఒక్కసారి వీళ్ళ రియాక్షన్ ఏంటి కాల్ చేసే ప్రయత్నం చేద్దాం. ప్రతి ఇండివిజువల్ పర్సన్స్కి అసలు ఎందుకు తెలిసి చేశారా, తెలియక చేశారా, ఎవరు చెప్తే చేశారు, ఎవరైనా మిమ్మల్ని ప్రోత్సహించారా, ఎందుకు చేయాల్సి వచ్చింది? ఎందుకంటే వీళ్ళందరూ కూడా డబ్బు లేని వాళ్ళు అసలు కాదు, డబ్బు ఉన్న వాళ్ళే ప్రమోట్ చేశారని క్లియర్గా తెలుస్తుంది. ఒక లావిష్ లైఫ్ బ్రతకడానికి ఇదంతా చేస్తారు. ఎందుకంటే రానా దగ్గుపాటికి డబ్బులు ఉంటాయి, శ్రీముఖికి డబ్బులు ఉన్నాయి, విజయ్ దేవరకొండకు ఉన్నాయి, మంచు లక్ష్మి గారికి ఉన్నాయి, అందరికీ, ప్రకాష్ రాజ్ వీళ్ళందరికీ ఉన్నప్పటికీ కూడా ఎందుకని బెట్టింగ్ యాప్స్ అంటే వీళ్ళకి తెలియదా? ఆ మాత్రం చదువుకోలేరా? చదువుకున్న వాళ్ళే కదా, మరి ఎందుకని బెట్టింగ్ యాప్స్ని ప్రోత్సహించారు? లీగల్ ఆర్ ఇల్లీగల్ ఏ బెట్టింగ్స్ యాప్ ద్వారా అయినా ప్రాణాలు పోతున్నాయి, ప్రాణాలతో చెలగాటం సీరియస్గా ఆడుతున్నారు వీళ్ళు. ఎందుకంటే ఇప్పటికే సుప్రీం కోర్టు ఇచ్చిన గైడ్లైన్స్ని పాటించాము. ఆ తర్వాత పూర్తిగా క్లారిటీగా చూసుకుంటే కూడా ఏదైతే GST కడుతున్నామని కొన్ని మ్యాచెస్, IPLలో కూడా కొన్ని మ్యాచెస్కి సంబంధించిన బెట్టింగ్ యాప్స్ని కూడా ప్రమోట్ చేశారు. ఆహాలో ఇప్పటికీ ప్రదీప్ మాచరాజు, ఇంకా సుధీర్ వీళ్ళందరూ కూడా లీగల్ బెట్టింగ్ యాప్స్ అంటూ కూడా ప్రోత్సహిస్తున్నారు. ఏదేమైనప్పటికీ కూడా క్లారిటీగా చాలా క్లియర్గా కనిపిస్తుంది ఏదైతే వీళ్ళు చేస్తున్న పని మోమాటికి తప్పు. ఒకసారి ఇండివిజువల్తో మాట్లాడే ప్రయత్నం చేద్దాము. మంచు లక్ష్మికి ఒకసారి కాల్ చేసే ప్రయత్నం చేద్దాం. ఎస్, మంచు లక్ష్మికి మనం కాల్ చేస్తున్నాం రైట్ నౌ. కట్ చేస్తున్నారు, మళ్ళీ కాల్ చేసే ప్రయత్నం చేద్దాం. ఎస్, మంచు లక్ష్మి కాల్ లిఫ్ట్ చేయట్లేదు. టేస్టీ తేజాకి చేసే ప్రయత్నం చేద్దాము. అసలు నిన్న విచారణకి వచ్చారు, దాని తర్వాత ఏమని చెప్పారు, పోలీసులు ఏవేవి క్వశ్చన్స్ అడిగారు, మరోవైపు ఈడీ కూడా జోక్యం చేసుకునే అవకాశాలు చాలా మటుకు కనిపిస్తున్నాయి. టేస్టీ తేజ, హలో హలో, కాల్ కట్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. కాల్ లిఫ్ట్ చేసి కట్ చేసిన పరిస్థితి కనిపిస్తుంది. అంటే అందరూ కూడా లిఫ్ట్ చేయని పరిస్థితి, కొంతమంది అబ్స్కాండింగ్లో ఉన్నారు. హర్ష సాయి మరియు ఇమ్రాన్ ఖాన్ ఇద్దరు ఫోన్స్ కూడా స్విచ్ ఆఫ్ వస్తున్నాయి. లిఫ్ట్ చేయని పరిస్థితి అయితే క్లియర్గా కనిపిస్తుంది. టేస్టీ తేజ నిన్న ఎవరు లేని సమయంలో మీడియాని తప్పుదోవ పట్టించి మరీ లోపలికి వెళ్ళాడని తెలుస్తుంది. ఈ క్రమంలో ప్రశ్నల వర్షం కురిపించారు. ఎక్కడి నుంచి వచ్చాయి, రూట్ కాజ్ ఏంటి, ఎవరు మీకు ప్రమోట్ చేయమని చెప్పారు, ఒక్కొక్క పోస్ట్కి ఎంత డబ్బులు తీసుకుంటారు, ఎటువంటి అకౌంట్స్ నుంచి మీకు వస్తున్నాయి, మనీ లాండరింగ్ ఏదైనా జరుగుతుందా, లావాదేవీలు ఏంటి, అదే కాకుండా మీకు ఎంత పోస్ట్కి ఎంత డబ్బులు ఇస్తారు, ఎప్పటి నుంచి బెట్టింగ్ యాప్స్ని ప్రోత్సహిస్తున్నారు, ఇల్లీగలేనా ఇల్లీగల్, ఇవన్నీ కూడా పూర్తిగా ఆరా తీశారు. దానికి టేస్టీ తేజ పూర్తిగా దానికి విచారణకి సహకరిస్తాను, అదేవిధంగా నేను జవాబు చెప్తాను ప్రతిదానికంటూ చెప్పుకొచ్చాడని కూడా పూర్తిగా తెలుస్తుంది. మరికొంతమందికి కూడా కాల్ చేసే ప్రయత్నం చేద్దాం. విష్ణుప్రియ కూడా ప్రస్తుతం గత
2 గంటల నుంచి కూడా విచారణ లోపల జరుగుతుంది. విష్ణుప్రియని కూడా అనేక ప్రశ్నలు అడుగుతున్నారని కూడా పూర్తిగా తెలుస్తుంది. ఎక్కడి నుంచి డబ్బులు వచ్చాయి, ఎవరు చేయమంటే చేశారు, మీకు ఇది మంచో చెడో అని కూడా ఆ మాత్రం తెలియదా, చదువుకునే వాళ్ళే కదా, ఎవరు చేయమన్నారు, ఎంతెంత డబ్బులు వచ్చాయి మీ ఖాతాలోకి అంటూ పూర్తిగా ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. ఒకవైపు ఏదైతే ఈడీ కూడా చొరవ చేసుకునే ప్రయత్నం చేస్తుందని కూడా పూర్తిగా తెలుస్తుంది. అంటే సమాచారం వస్తుంది, అయినప్పటికీ కూడా అతలాకుతలం అవుతున్నారు ఈ యూట్యూబర్స్ కానీ వీళ్ళందరూ అని కూడా పూర్తిగా తెలుస్తుంది. మరికొంతమందితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఎస్, యాంకర్ శ్యామలకు ఒక్కసారి కాల్ చేసే ప్రయత్నం చేద్దాం. రింగ్ అవుతుంది. హలో, శ్యామల గారు ఉన్నారండి? నేను ఆర్టీవీ నుంచి కాల్ చేస్తున్నాను. నా పేరు పెట్రిషా. ఒక్కసారి మాట్లాడాలి. విల్ దట్ బీ పాసిబుల్? అంటే బెట్టింగ్ యాప్స్ నుంచి కొంత అడగాలి, ఒక ఇంటర్వ్యూ కావాలి. విల్ దట్ బీ పాసిబుల్ అని. ఎప్పుడండి, ఏ టైంకి ఇస్తారా? అంటే ఈజ్ ఇట్ టుడే ఆర్ టుమారో? అవును, మాకు తెలుసు. 25 మెంబర్స్ యాడ్ అయ్యాయి. ఇంకో ఎఫ్ఐఆర్ కూడా నమోదయ్యింది. మియాపూర్ మరి పంజాగుట్ట బోత్. చెప్పండి, మియాపూర్లో ఇంకా పంజాగుట్టలో ఎఫ్ఐఆర్ నమోదయ్యింది. ఏం చెప్తారంటే, మీరు మేడం దగ్గర ఉంటున్నారు కాబట్టి మేడం ఫోన్ ఎత్తుతున్నా అని మీరు చెప్తున్నారు కాబట్టి శ్యామలాది ఏం చెప్తారు బెట్టింగ్ యాప్స్ గురించి? లేదు లేదు లేదు, ఏం చెప్తారు మీరు బెట్టింగ్ యాప్స్ గురించి? అంటే తెలిసి చేశారా, తెలియక చేశారా, లేకపోతే ఏంటి అనేది? ఎందుకంటే పబ్లిక్ డెమోన్లో ఉన్న ఒక వ్యక్తి ఎలా చేస్తారనే ప్రశ్న ఇప్పుడు తెరపైకి వస్తుంది. దాని గురించి ఏం చెప్తారు? ఏంటండి? పబ్లిక్ రిప్రజెంటేటివ్గా ఉండి శ్యామల ఎలా ప్రమోట్ చేస్తుంది అని అడుగుతున్నాం. శ్యామల గారు ప్రమోట్ చేయలేదండి. ఓకే, మీకు ఒక 30 సెకండ్స్ మాత్రం దొరికిందండి కదా? చెప్పండి, చెప్పండి. మీకు 10 సెకండ్స్ 10 సెకండ్లో 30 సెకండ్స్లో చెప్పండి, లేదా 1 మినిట్. అదే 30 సెకండ్స్ వీడియో క్లిప్ దొరికింది మీకు. ఓకే ఓకే, దానికి చేసుకొని దాన్ని మాత్రం అంటే 30 సెకండ్ చేశారు కాబట్టి అది తప్పు కాదంటారా? ఒక్క క్లిప్ తీసుకొని మీరు మీ వాయిస్ బ్రేక్ అవుతుందండి. అది ఓన్లీ హాఫ్ క్లిప్, పూర్తి క్లిప్ ఉందా మీ దగ్గర? పూర్తి క్లిప్ అని కాదండి, బెట్టింగ్ యాప్ని ప్రమోట్ చేశారా లేదా, ఎంకరేజ్ చేశారా లేదా అనేది సమస్య ఇక్కడ. దానివల్ల ఎంతమంది ఇన్స్టాల్ చేసుకొని ఎంతమంది ప్రాణాలు పోయాయి ఆంధ్రాలో తెలుసు, తెలంగాణలో తెలుసు కదా. ఓకే, వాట్ ఎవర్ ఇట్ ఈస్, మీరు సమర్థించుకుంటున్నారు అంతేనా? మీ వాయిస్ బ్రేక్ అవుతుంది. ఓకే, ఎవరో శ్యామల మేడం లేరు అంటూ మాట్లాడుతున్నారు, మేడం అని సంబోధించి మరీ మాట్లాడుతున్నారు. ఓకే, వాట్ ఎవర్ ఇట్ ఈస్, బెట్టింగ్ యాప్స్ని ప్రోత్సహిస్తున్నారు కదా అని అంటే, లేదు 30 సెకండ్ వీడియో ఉంది కదా, 10 సెకండ్ వీడియో, 1 మినిట్ వీడియో అంటే ఆ 1 మినిట్ వీడియో కాదా? ఆ 1 మినిట్ వీడియోని చూసి 1 మినిట్ వీడియోని చూసి ఎవరు కూడా ఎంకరేజ్ అయినట్టు ఉండదా? మీరు ప్రోత్సహించినట్టు కాదా? దానివల్ల ఎంకరేజ్ అవ్వరా, ఇన్ఫ్లుయెన్స్ అవ్వరా? ఎంత ఈజీగా చెప్తున్నారు చూడండి. మీకు ఒక చిన్న వీడియో దొరికింది, ఆ వీడియోని బట్టి మీరు మాట్లాడుతున్నారంటే అది కాదా? డిడ్ షీ ఎంకరేజ్ బెట్టింగ్ యాప్స్? దానివల్ల ఎంతమంది ప్రాణాలు పోయాయి తెలీదా? ప్రతి ఇంట్లో ఇప్పటికీ కూడా చాలామంది బయటికి రారు. ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ కానీ లేకపోతే హయ్యర్ క్లాస్ ఫ్యామిలీ కానీ ఎవరు కూడా రాని పరిస్థితి ఉంది. ప్రతి ఇంట్లో ఒక బాధితులు ఉన్నారు, ప్రతి ఇంట్లో ఒకరు ఉన్నారు. ఎవ్రీ ఇంట్లో ఒక తమ్ముడో చెల్లనో అన్ననో నాన్ననో అక్కనో ఎవరో ఒకరు ఈ బెట్టింగ్ యాప్స్కి బాధితులు అయిపోయారు. ఇది ఒక వ్యసనంలాగా అయిపోయింది. డ్రగ్స్ కన్నా ఒక ఆల్కహాల్ కన్నా ఇంటింటికి పాకిపోయింది. బెట్టింగ్ యాప్స్ అప్పులు చేస్తున్నారు, తల్లిదండ్రుల ఇంట్లో జోబులలో దొంగతనాలు చేస్తున్నారు, ఇంట్లో డబ్బులను కాచేసి మరి బెట్టింగ్ యాప్స్లో ఆన్లైన్ గేమ్స్లో పెట్టి అదేవిధంగా ఆన్లైన్ యాప్స్లలో డబ్బులు తీసుకొని వీళ్ళు ఆడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. అంటే ఇన్ఫ్లుయెన్సర్స్కి అర్థం అవ్వట్లేదా? మరికొంతమందితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం, కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాము. ఎస్,
ఫోన్ కట్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఒక్కసారి మళ్ళీ మాట్లాడే ప్రయత్నం చేద్దాం. రింగ్ అవుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎస్, అంటే కొంతమంది పరారీలో ఉన్నారు. హర్ష సాయి వాట్సాప్ మాత్రమే పనిచేస్తుంది. అతను ఫోన్ కాల్ అనేది స్విచ్ ఆఫ్లో వస్తుంది. వాట్సాప్ ద్వారా కనెక్ట్ అయ్యే ప్రయత్నం చేశాను, రింగ్ అవుతుంది కానీ ఇప్పుడు మాత్రం ఆయన స్పందించట్లేదు. మొన్నటి వరకు స్పందించిన హర్ష సాయి ఇప్పుడు ఎందుకు స్పందించట్లేదు? మరోవైపు హర్ష సాయి కూడా పరారీలో ఉన్నాడు, అబ్రాడ్లో బ్యాంకాక్లో ఉన్నాడంటూ కూడా సమాచారం అయితే వస్తుంది. ఏదేమైనప్పటికీ కూడా తప్పు చేయని వాళ్ళు తప్పించుకోరు, కానీ ఎందుకు తప్పించుకోవాల్సి వస్తుంది? హర్ష సాయి మీద అనేక ఆరోపణలు ఉన్నాయి. చేసింది తప్పైనప్పటికీ కూడా దాన్ని సమర్థించుకునే ప్రయత్నం చేసి నేను చేయకపోతే ఇంకెవరైనా చేస్తారు, అగ్రెసివ్గా చేస్తారు అని అంటే దాని అర్థం ఏంటి? నువ్వు ఒక చేత్తో పూర్తిగా సాయం చేస్తున్నా అని చెప్పి ఇంకో చేత్తో ప్రజలని నిండా ముంచేస్తావా? నీ బెట్టింగ్ యాప్స్ చూసిన వాళ్ళు ఎంతమంది ఎంకరేజ్ అయ్యి ఎంతమంది ఇన్ఫ్లుయెన్స్ అయ్యి ఈ బెట్టింగ్ యాప్స్ ఆడారు? నేను ఆపకపోతే ఎలా వేరే వాళ్ళు ఎవరైనా చేస్తారంటే నువ్వు ఆపేది ఉండే. మిలియన్స్ ఆఫ్ ఫాలోవర్స్ ఉన్నారు కదా నీకు. నీ ఛానల్లో ఎంతోమంది యంగ్ స్టార్స్ అందరూ ఉన్నారు, నేను ఫాలో చేస్తారు. హర్ష అన్న మాకు సాయం చేయండి అంటే ప్రజల కోసమే నేను ఉన్నానంటే ఒక మాడ్యులేషన్ వాయిస్తో నేను మీకు ఉన్నానని చెప్పే హర్ష సాయి ఎవరైతే బెట్టింగ్ యాప్స్ని ప్రోత్సహిస్తున్నారో వాళ్ళని టార్గెట్ చేసేది ఉండే. మీరు అవేర్నెస్ క్యాంపెయిన్స్ రన్ చేసేది ఉండే. మీరు అది చేయాల్సింది పోయి నేను చేయకపోతే ఇంకెవరైనా చేస్తారు, అగ్రిమెంట్ బట్టి నేను చేయాల్సి వచ్చిందంటే దట్స్ లేమ్ కంప్లీట్లీ. మీరు డబ్బుల ఆశ కోసము శవాల మీద పేలాలు ఏడుకునేలాగా మీరు ఇది చేయడం ఎక్కడి వరకు కరెక్ట్? రైట్, మరికొంతమందితో మాట్లాడే ప్రయత్నం చేద్దాము. వీళ్ళందరూ కూడా ఫోన్ ఎత్తని పరిస్థితి. అంటే పూర్తిగా చెప్పాలంటే వెన్నులో వణుకు పుడుతుంది అందరికీ. ఎఫ్ఐఆర్లో నమోదవుతున్నాయి, ప్రజలు బయటకు వస్తున్నారు, బాధితులు బయటకు వచ్చి మాట్లాడుతున్నప్పటికీ కూడా వీళ్ళు చేస్తున్న తప్పులన్నీ కూడా కళ్ళ ముందు కనపడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. రైట్, ఎవరు ఎత్తని పరిస్థితి. ఇషాన్ బాయ్ ఇమ్రాన్కి మాట్లాడదాము, అతనితో ఒకసారి అతను కాల్ చేద్దాము. కాల్ ఈజీగా ఫెయిల్ అయిపోతుంది. ఎస్, స్విచ్ ఆఫ్ వస్తుంది. అందరు పలుగురు ఫోన్లు స్విచ్ ఆఫ్, పలుగురు చాలా క్లెవర్గా ఫోన్లు స్విచ్ ఆఫ్ చేసి వాట్సాప్ వాడుతున్నారు. అయినప్పటికీ కూడా రీచ్ అయ్యే ప్రయత్నం చేస్తున్నప్పటికీ కూడా ఫోన్లు స్విచ్ ఆఫ్ వస్తున్నాయి. తప్పు చేయని వాళ్ళు తప్పించుకోవడం ఎందుకు? ఇప్పుడు విష్ణుప్రియ వచ్చి ఏదో మాట్లాడుతున్నది కదా, టేస్టీ తేజ కూడా వచ్చి లోపల విచారణకి మేము సహకరిస్తామని మాట్లాడుతున్నారు. మిగతా వాళ్ళకి ఏమైంది? ఎందుకు తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారు? ఎస్, శ్యామల ఒక పోస్ట్ పెట్టింది ప్రస్తుతము. ఆల్ ద వ్యూస్ ఒపీనియన్స్ యా, అంటే ఇది ఎప్పుడో చేసిందంటూ కూడా ఏదో చెప్పుకొస్తున్నారు, కప్పిపుచ్చుకునే ప్రయత్నం చేస్తున్నాను క్లియర్గా కనిపిస్తుంది. మరికొంతమందితో మాట్లాడే ప్రయత్నం చేద్దాము. ఎస్, పద్మావతి అన్న ఇన్ఫ్లుయెన్సర్ కూడా, తనతో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఎస్, పద్మావతి సోషల్ మీడియాలో 1 మిలియన్ ఫాలోవర్స్ వరకు ఉన్నారు. హలో హలో, ఎస్, పద్దు ఉన్నారా? ఎవరండి? తనకి తెలుసు నేను ఎవరో, ఒక్కసారి ఫోన్ ఇస్తారా? అవునా, ఒక్క నిమిషం. హలో హలో, ఒక 2 minutes ఉండండి, కాల్ చేపిస్తున్నా. యా, అర్జెంట్గా కాల్ చేయించండి. తన మీద ఒక ఎఫ్ఐఆర్ బుక్ అయింది, కన్వే చేయాలి. ఓకే ఓకే, ఎక్కడి నుంచి అండి మీరు? తనకి తెలుసు, ఆర్టీవీ అని చెప్పండి. ఆర్టీవీయా? అవును. ఓకే ఓకే అండి. అలా చెప్తే కానీ వీళ్ళు ఫోన్ ఎత్తరన్నమాట. అందుకే ఏదో ఒకటి చెప్పాల్సి వస్తుంది. వాళ్ళకి తెలుసు మేము అన్నట్టు ఏదో ఒకటి చెప్పాలి. రైట్, 2 minutesలో కాల్ బ్యాక్ చేస్తాను. ఎవరో ఎత్తిన పరిస్థితి కనిపిస్తుంది, చూద్దాం. ప్రస్తుతం చూసినట్టయితే కూడా బన్నీ సన్నీ యాదవ్ భయ్యా సన్నీ యాదవ్ పైన కూడా మల్టిపుల్ యాప్స్, శ్యామల, టేస్టీ తేజ వీళ్ళందరిపైన కూడా కేసులు నమోదైనాయి. ఏదేమైనప్పటికీ కూడా సుప్రీత మీద కూడా కేసులు నమోదయ్యాయి. ఒకవైపు ఎస్, కాల్ వస్తుంది మనకి. హలో.
పద్దు పద్మావతి, మీరు ఎప్పుడైనా బెట్టింగ్ యాప్స్ని ప్రమోట్ చేశారా? చేసింది లాస్ట్ ఇయర్ అండి. అసలు అది ఇప్పుడు యూజ్ ఎందుకు చేశారో నాకు తెలియదు. ఓకే, మీ మీద కూడా ఎఫ్ఐఆర్ నమోదైంది, మీకు తెలుసా ఆ విషయం? నాకు ఇప్పుడే నా ఫ్రెండ్ కాల్ చేసి చెప్పారండి. ఏం చెప్తారు అంటే, మీరు లైవ్లో ఉన్నారు ప్రస్తుతానికి, మీరు ఏం చెప్తారు అంటే బెట్టింగ్ యాప్స్ని మీరు ప్రోత్సహించారని మీ మీద కూడా మియాపూర్ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చారు. నేను యాక్చువల్ గా లాస్ట్ ఇయర్ చేశాను. అది మళ్ళీ తర్వాత నేను ఆ బెట్టింగ్ యాప్స్ మొత్తం బ్యాన్ చేశాను. అంటే లైక్ బెట్టింగ్ యాప్స్ ఏవి చేయలేదు మళ్ళీ నేను. కానీ మళ్ళీ దాన్ని ఎందుకు అంత ప్రమోట్ చేశారో నాకు అది అర్థం కాలేదు. అంటే మీరు తెలిసి చేశారా, తెలియక చేశారా? తెలియకనే చేశానండి. అది అంటే తెలియక అంటే ఏ ఉద్దేశంతో? ఆల్రెడీ మీకు మిలియన్ ఆఫ్ ఫాలోవర్స్ ఉన్నప్పటికీ కూడా ఒక లావిష్ లైఫ్ కోసం ఇంకా డబ్బు సంపాదించాలి అని సామాజిక బాధ్యత లేకుండా చేశారా? అలానే కాదు, ఇప్పుడు మనకి దాని గురించి అంత అవగాహన లేక ఆ వీడియో ఒకటి చేశాను నేను. ఓకే, అంటే అందరూ చేస్తున్నారని చేశారంటున్నారా మీరు? అలానే కాదు, జస్ట్ బెట్టింగ్ యాప్ గురించి మనకు అంత ఐడియా లేదు. అంటే ఓకే ఇది ఇంత పెద్దగా అవుతుంది మనకు తెలియదు, ఫైన్ అని చెప్పి చేశాను. తర్వాత దీని గురించి తెలుసుకున్న తర్వాత బెట్టింగ్ యాప్స్ ఏవి నేను ప్రమోట్ చేయలేదు. ఎప్పుడు చేశారు ఇది? ఎప్పటి వరకు మీకు అగ్రిమెంట్ ఉండే? అగ్రిమెంట్ కాదు, యాక్చువల్ గా ఒక చిన్న స్టోరీ కోసం అంటే లాస్ట్ 2024 లో చేశాను, లాస్ట్ మే. ఓకే, అంటే ఎంత పోస్ట్కి ఎంత ఇస్తారు? అర్థం కాలేదండి. పోస్ట్కి ఎంత డబ్బులు ఇస్తారు? అలా ఎన్నిసార్లు చేస్తారు? అలా చేయలేదండి, అదే చెప్తున్నాను కదా, ఒక్కసారి చేశానండి. అది ఎంత డబ్బులు ఇస్తారు ఒక్క పోస్ట్కి? అది ఇప్పుడు ఎంత మాట్లాడారో కూడా నాకు ఐడియా లేదండి. 1 year అయిపోయింది కాబట్టి. అంటే ఎవరు మాట్లాడాల్సి వచ్చారు? మీకు ఏమైనా పిఆర్ ఉందా లేకపోతే ఏంటి? అవునండి, నా పర్సనల్ లో కట్టని ఉంటాడు అన్నమాట, నా ఫ్రెండ్, తను మాట్లాడాడు. ప్రజలకు ఏం చెప్తారు మీరు ఫైనల్గా? యాక్చువల్గా నేను చేసిన తప్పే, నాకు తెలుసండి. యాక్చువల్గా నేను చేసిన తప్పే, కానీ ఈ బెట్టింగ్ తప్పని తెలిసి మళ్ళీ నేను ఆపేసాను యాక్చువల్గా. కానీ వీళ్ళు ఇంతగా దీన్ని అంటే అది మళ్ళీ వీడియో ఎక్కువ సార్లు చేయడం, అంటే వాళ్ళ పేజెస్ లో వాళ్ళు ఎక్కువ సార్లు యూజ్ చేసుకోవడం వల్ల అది నాకు ఇప్పుడప్పుడు తెలియలేదు. నాకు ఈరోజు తెలిసింది వాళ్ళు ఎన్నిసార్లు వాళ్ళు అది చేస్తూనే ఉన్నారంటే అని దాన్ని ప్రమోట్ చేస్తూనే ఉన్నారని నాకు అప్పుడు తెలిసింది, ఈ రోజు తెలిసింది నాకు. రైట్, అంటే తను చెప్పే ప్రకారం చూసుకుంటే కూడా నేను తెలియక చేశానంటూ చెప్పుకుంటూ వస్తున్నారు. ప్రతి మంది ఇదే చెప్తున్నారు, తెలిసి తెలియక జరిగిపోయింది, అప్పుడు ఎప్పుడో చేశాను ఇప్పుడు కాదు అంటూ లేని స్టోరీస్ క్లియర్గా చెప్పాలంటే కూడా దాటేసే ప్రయత్నం చేస్తున్నారు. పద్దు పద్మావతి ఇన్స్టాగ్రామ్లో అనేక మిలియన్ ఆఫ్ ఫాలోవర్స్ ఉన్నారు. అయినప్పటికీ కూడా బెట్టింగ్ యాప్స్ని ప్రోత్సహించిన వాళ్ళు తిని కూడా ఒకటి అని కూడా తెలుస్తుంది. మొత్తం మీద చూసుకుంటే కూడా కొంతమంది ఫోన్స్ ఎత్తుతున్నారు, కొంతమంది ఎత్తలేని పరిస్థితి, కొంతమంది అబ్స్కాన్లో ఉన్నారని కూడా పూర్తిగా తెలుస్తుంది. ఏదేమైనప్పటికీ కూడా కేసుల మీద కేసులు నమోదవుతున్నాయి. ఒకవైపు బుల్లితెర మరో వెండితెర ఇద్దరు యాక్టర్స్ మరియు యాక్ట్రెసెస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా వాళ్ళందరి మీద కేసులు నమోదవుతాయి. వాళ్ళంతా కూడా చట్టపరంగా శిక్ష అనుభవించాల్సిందే అంటూ కూడా ప్రజలు చెప్తున్న పరిస్థితి. పోలీసులు కూడా తస్మాత్ జాగ్రత్త అంటూ కూడా హెచ్చరిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. కెమెరామెన్ శివతో పెట్రిషా రిపోర్టింగ్.